హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారప్ప, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, సపోర్ట్ మీ. అండ్ ఇవాళ వీడియో వచ్చేసరికి సండే ఈవినింగ్ అండి, పౌర్ణమి రోజు. సో ఆ రోజు అయితే ఏమీ చేయలేదు, ఎందుకంటే పీరియడ్స్ వచ్చినాయి కాబట్టి. సో ఫైనల్గా అయితే వెజ్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ ఆప్రికాట్ డిజర్ట్ తిన్నాను. డిలైట్ అని వచ్చి ఆప్రికాట్ డిజర్ట్ తిన్నాను, చాలా బాగుందన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే ఆ డే అలా అయిపోయింది. సో ఆ రోజు కూడా ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే చాలా టైర్డ్గా అనిపించింది. ఆ వాన ఒకటండి, బాగా ఇబ్బంది పడ్డాం, అసలు ఏం వాన పడిందో అనిపించింది. అండ్ ఫైనల్గా నేను ఈ షార్ట్ అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూడండి షార్ట్ అయితే. ప్లీజ్ సబ్స్క్రైబ్. అది కూడా షార్ట్ పెట్టాను, మంచి వ్యూస్ వచ్చినాయి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ రుత్విక్ వచ్చేసరికి ఏంటంటే రాగి దోశ పెట్టి అండ్ అలాగే నువ్వుల పొడి. మా డైలీ లైఫ్లో అయితే నువ్వుల పొడి ఖచ్చితంగా ఉంటుంది, చాలా ఆరోగ్యానికి మంచిదని తింటాం అనమాట. అండ్ ఆఫీస్ వర్క్ చేసుకున్నాను, మధ్యలో గ్యాప్ తీసుకొని ఈవినింగ్ కుర్కురే తిన్నాను అనమాట. నేను కుర్కురే తిన్న తర్వాత నాకు కొంచెం చిన్న వర్క్ ఉంది కిచెన్లో. సో డిషెస్ వాష్ చేయాలని చెప్పి, అంట్లు తోముకోవాలి కదా లేడీస్ పని, అంట్లు తోముకోవడానికి ప్రిపేర్ అనమాట. సో జస్ట్ ఒక 5 మినిట్స్లో అయిపోద్ది, 5 to 7 మినిట్స్. యాక్చువల్గా ఇప్పుడైతే తోమను ఎప్పుడు, బట్ కొన్నే ఉన్నాయని చెప్పేసి వెంటనే వాష్ చేసుకుందాం కదా అని చెప్పేసి నాకు కొంచెం టైం ఉంది. సో వర్క్ కొంచెం గ్యాప్ ఉన్నప్పుడు చేసుకుంటాను అనమాట. నా ఇంట్లో వర్క్ అయితే, నా ఇంట్లో ఏదైనా పని ఉన్నా కానీ చేసుకుంటూ ఉంటాను నేను, ఎందుకంటే జాబ్ చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి, ఇల్లు మేనేజ్ చేయాలి, అన్నీ చేయాలి కాబట్టి సో చేసుకుంటున్నాను. వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ ఏంటంటే కాఫీ పెట్టుకున్నాను అనమాట. సో బయట వాన వస్తుంది, చల్లగా ఉంది, వేడివేడిగా కాఫీ పెట్టుకొని తాగుతున్నాను. ఈలోపు నా పక్కన సోఫాలో చూస్తే బట్టలు ఉన్నాయి, ఉతికిన బట్టలను అక్కడే పెట్టి కూర్చొని సీరియల్ చూస్తున్నాను అనమాట. బుద్ధి జ్ఞానం లేదు, కాఫీ పెట్టుకొని. మంచి హెడేక్ వస్తుంది అబ్బా, అసలు చలికాలం ఏమో కానీ మంచిగా వేడివేడిగా కాఫీ తాగా అనమాట. సో నేనైతే నెస్కెఫీ తాగుతాను, మీరేం తాగుతారో కమెంట్ చేయండి. నెస్కెఫీ చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం అనమాట. కాఫీలో నేనైతే నెస్కెఫీ ఎక్కువ తాగుతాను, సో నాకు చాలా బాగా నచ్చింది. కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్కి ఏం చేశానంటే నైట్కి ఏం చేశానంటే బీరకాయ పాలు వేసి కర్రీ చేశాను అనమాట. సో చూసి భయపడకండి నా ప్లేట్ చూసి, ఎందుకంటే నేను కర్రీ ఎక్కువే తింటాను, రైస్ తక్కువ తింటాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నేను రాగి ముద్ద తింటాను, బట్ అయితే తినలేదు రాగి ముద్ద. అయితే ఏంటి ఇవన్నీ సర్దుతాను అనుకున్నారా, ఎలాక ఒకటి వస్తుందండి, మొత్తం నన్ను ఖరాబ్ చేస్తుంది. ఎక్కడైతే ఏవైతే ఉన్నాయో అన్ని చోట్లకి వెళ్ళి వాటి మీద బరువు పెడుతున్నాను. డిమార్ట్ నుంచి సరుకులు తీసుకొని వచ్చాను, అక్కడే పెట్టాను. అసలు కొంచెం కూడా ఇది లేకుండా అక్కడే పెట్టేశాను, ఎందుకంటే అంత ఓపిక లేదు పీరియడ్స్ వల్ల. సరే అని చెప్పేసి తర్వాత సర్దుకుందాంలే అని చెప్పేసి. బట్ రవి కూడా వచ్చారు. అండ్ అలాగే ఏంటంటే నాకు షుగర్ ట్యాబ్లెట్స్ అయిపోయినాయి అనమాట, షుగర్ ట్యాబ్లెట్స్ అండ్ అలాగే షుగర్ స్టిప్స్ కూడా లేవన్నమాట. సో వాటి కోసం అపోలోకి వెళ్దామని చెప్పేసి బయలుదేరాను. రవి కూడా మెట్రో దిగారనమాట ఆఫీస్ నుంచి. అసలు ఇది చూడండి, ఇదేమో మట్టి తీసుకొచ్చి పైన పెట్టాను, ఆ మట్టి తీయను కూడా తీయలేదనమాట.
అంటే అంత హెల్త్ బాగోని కాడి నుంచి ఓపిక ఉండట్లేదు చేసుకోవడానికి. సో ఫైనల్గా నేను రుత్విక్ అయితే స్టార్ట్ అయిపోయాము, వెళ్తున్నాను అనమాట. బండి తీసుకొని రవి దగ్గరికి వెళ్తున్నాము. మా రోడ్లోనే అపోలో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే అపోలో స్టోర్స్ అయితే ఉంటున్నాయి కదండి ఈజీగా. రుత్విక్ అయితే నేను బండి డ్రైవ్ చేస్తుంటే వీడియో తీశాడనమాట. థ్యాంక్ యూ రుత్విక్. అండ్ వచ్చేసరికి రవిని మీట్ అయ్యాము. రవి ఏమో అపోలోకి వెళ్దాం పదా అన్నాడు. సరే తిరుగుతూ వెళ్తే వాళ్ళు చాలా సాడ్గా చెప్తున్నారు, చాలా స్లోగా ఉన్నారు. ఏంట్రా బాబు ఇలా ఉన్నారని చెప్పేసి మేమేం చేసామంటే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చుకుందాం పదా రవి అని చెప్పేసి ఇంకా నేను రవి ఫిక్స్ అయ్యి ఇంటికి వచ్చేసాం అనమాట. ఏమీ తీసుకోలేదు, బట్ రవి మాత్రం మా కోసం ఫ్రాంకీ తీసుకున్నాడు. హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇవాళ డే అయితే ఎండ్ చేసాం. ఇంతేనండి ఇవాళ వ్లాగ్. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.